ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి స్వామాలయంలో ధర్మకర్తల మండలి చైర్మన్గా కొట్టే సాయి ప్రసాద్ ఇతర సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇటువంటి అవకాశం కలగడం ఎంతో అదృష్టమని తెలియజేశారు. కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాదాయ సంస్థల నిధులను కూర్చిన 30/87 సంవత్సర చట్ట ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి ప్రవర్తించగలవాడినని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. దాని తర్వాత రహస్య ప్రమాణ పత్రం దాని కింద ఉంటుంది. చదువు ఒకేసారి పెడతాము. దాని కింద కంటిన్యూషన్ పెడతాం. ప్రమాణ పత్రం నేను శ్రీమతి అన్నప్పుడు మీ పేరు తెలియబడిన రహస్య విషయం ఏదైనా కానీ నా ధర్మకర్తత్వ బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షమున గాని పరోక్షమున గాని తెలుపక రహస్యముగా కూర్చుదునని హిందూ మూలముగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యులందరూ కూడా పైన కింద మనం చేసినట్టు 2 చోట్ల సంతకం పెట్టండి. సంతకం పెట్టిన తర్వాత మేము కనెక్ట్ చేసుకుంటాము. ఇది అయిపోయిన తర్వాత మనందరం కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో 3rd ఫ్లోర్ లో మనకి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నాము. ఓన్లీ బోర్డు మెంబర్స్ మాత్రమే దయచేసి మనకి 3rd ఫ్లోర్ రేంజ్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి బోర్డు మెంబర్కి మనం రేంజ్ ఆఫీస్ లో పెట్టాము. మీ బోర్డు మెంబర్ని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సార్ పట్టుకోండి సార్. సార్ ఒక్క నిమిషం ఫోటో మేడం. చైర్మన్ గా ప్రతిపాదించమైనది. అందరూ ప్రకారము దర్శనాలు చేసుకొని మిగతా కార్యక్రమాలన్నీ కూడా తర్వాత మరి గౌరవ శాసనసభ్యులు మన నూతనంగా ఎన్నికైనటువంటి మన చైర్మన్ గారు వాడు తెలియజేస్తారు. థ్యాంక్ యూ చూస్తున్నారు. సో ఈ సమావేశానికి చేసినటువంటి గౌరవ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరందరూ మురళి గారు. సో మురళి గారు చేద్దామండి. ఓకే. సో అందరూ కూడా ఈరోజు హాజరైనటువంటి అందరూ కూడా ఏకగ్రీవంగా ఇచ్చినటువంటి తీర్మానించడమైనది. సో ప్రకటించడం ఈ సమావేశం కంప్లీట్ అయిన తర్వాత దయచేసి
గౌరవ సభ్యులందరూ కూడా మన జస్ట్ ఎప్పుడు ఎట్లా ఉంటే రైట్ సైడ్ మృత్యుంజయ స్వామి దగ్గరికి వందలు చేసి సభ్యులందరూ కూడా ఈరోజు మనం వెళ్తున్నటువంటి జరిగి ఆ రిజిస్టర్ తీసుకొని మీ దగ్గరికి వస్తున్నారు. మీరందరూ కూడా సంతకాలు. నమస్కారం. ప్రతి ఒక్క స్వామివారి ఆశీర్వాదం చేసిన తర్వాత మీరు అండ్ సాయి గారికి కూడా వెరీ హ్యాపీ దట్ యంగ్స్టర్ హెస్ బికమ్ చైర్మన్. ఇది అందరికీ అవకాశం రాదు, అందరికీ అరుదుగా వస్తుంది. ఎందుకంటే ఎన్నో కోట్ల మందిలో ఉన్న 17 మందిలో మీరు మంచి ఆశయంతో పనిచేస్తున్నప్పుడు అందరం కూడా కలిసి మంచి లక్ష్యం కోసం పనిచేయాలి. స్వామివారికి అంచెలుగా పెంచి నాకున్న ఐడియాలజీస్ ఇప్పటివరకు ఓన్లీ 10% ఇంప్లిమెంట్ చేశాను ఈ 16 నెలలు. మనకున్న ఐడియాలజీస్కి ఇంకా కానీ అందరూ సీనియర్స్ అడ్వైజర్స్ కావచ్చు, ఉన్నటువంటి యంగ్స్టర్స్ కావచ్చు, అందరం కలిసి కలుపుకొని పోతే మంచి కళాశాలకి బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం అందరూ మనస్పర్ధలు లేకుండా స్వామివారి దేవాల అందరం కూడా హ్యాపీగా ఒకరు ప్రపోజ్ చేశారంటే 10 మంది దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది అది ఆలోచించారు తప్ప ఆలోచించే పాజిటివ్ మెథడ్లో మనం అందరం పోవం. అలానే ఐ వెల్కమ్ ఆల్ టు శ్రీకాళహస్తి, మై ఫ్యామిలీ. మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. డెఫినెట్గా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మొత్తం ఫామ్ అయిన తర్వాత అందరం కూడా మంచి చక్కగా మా భార్య మా అమ్మ లేరు, సో అందుకోసం ఒకసారి వచ్చిన తర్వాత అందరం మన ఇంటికి భోజనాలు రెండో మంచిగా మనం వివిధమైన రాజకీయ పార్టీల్లో ఉన్నాం. స్వామి చెంతకు వస్తే మనందరం ఒకటి. అవన్నీ కూడా పాలిటిక్స్ అన్నీ కూడా మనసులో ఏమున్నా మంచి చెడ్డ నెగిటివ్ అన్నీ పెట్టుకుని పాజిటివ్నెస్తోని మనందరం కూడా స్వామి కోసం కృషించి నా ఆశ ఏంటంటే ఇంకొక 10 తరాల తర్వాత అయినా సరే దిస్ వాజ్ ద బెస్ట్ ట్రస్ట్ బోర్డ్ ఎవర్ అని చెప్పి మనందరం కూడా కృషిద్దాం.